కాబట్టి చాలా సంవత్సరాలు అయింది. ఇది 5వసారి. మొట్టమొదట వచ్చినప్పుడు రేకుల షెడ్లు అవి ఉండేటి. వీళ్ళను చూసిన తర్వాత ఏమైపోయిందంటే అవి ఒక్క ఇంట్లో ఒక్క పిచ్చి వాళ్ళు ఉన్నారంటే ఒక్కంతోటి వేయగలేము, 600 మందితోటి వీళ్ళు బాగానే చేస్తున్నారని వీళ్ళకి వచ్చిన తర్వాత బిల్డింగ్ కొత్తది కడతామంటే ఆ బిల్డింగ్లో కూడా పార్టిసిపేట్ చేయాలని అప్పుడు ఇచ్చాడు డబ్బు. మళ్ళీ ఇప్పుడు వీరి యొక్క తండ్రి తల్లి వాళ్ళ పేరు మీద కూడా ఈరోజు అన్నదానం చేయాలని సంకల్పం చేసినాము. ఎందుకోసం అంటున్నంటే ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, కానీ ఏంటంటున్నంటే ఇంతమంది ఉన్మాదులకు చేసేటువంటి వాళ్ళు ఈ గట్టు శంకర్ గారు వాళ్ళ భార్య. పాపం వాళ్ళు అన్ని వదులుకొని ఒక త్యాగ పురుషులే అనుకోవాలి వాళ్ళను. ఎందుకోసమంటే ఈ వయసులో, చిన్న వయసులో వాళ్ళ భార్య ఆయన కష్టపడుతూ ఇంతమంది ఉన్మాదులకు సేవ చేస్తూ వీరికి 24 గంటలు కంటికి రెప్పల తల్లిదండ్రుల వలె వీళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవాభావానికి కూడా అటువంటి భాగ్యం మనకు దొరకదు. ఎందుకోసమంటే దొరికినా చేయలేము. అంతటి త్యాగం కావాలి. అంతటి యొక్క అది ఆ భగవంతుడు, ఆ శివుడు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ దేవాలయం కూడా కడుతున్నారు. అటువంటి వాళ్ళను మనము సేవ చేసుకున్నట్టుంటే సాక్షాత్తు ఆ యొక్క భగవంతుని సేవనే జరిగిపోతుంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వచ్చి చరితార్థులు కావాలని కోరుతున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.